గురువుగారు, ఎప్పుడైనా సరే మనం విష్ణుమూర్తి ఫోటో చూసినప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడు విష్ణుమూర్తి ఒక్కరిగా ఎప్పుడు కనిపించరు. పక్కన లక్ష్మీదేవి అమ్మవారు ఖచ్చితంగా ఉంటారు. మనం ఎక్కడ చూసినా సరే లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసి ఏంటంటే విష్ణుమూర్తి యొక్క పాదాల వద్ద ఉంటారు. అసలు ఆ ఫోటో ఒక ఆంతర్యం ఏంటి గురువుగారు? ఎందుకంటే మన హిందూ ధర్మం ప్రకారం మనం చూసుకున్నట్లయితే భర్తకి భార్య అనేది సేవ చేసుకోవాలి, సేవ చేస్తూ ఉండాలి అనేసి అని చెప్పుకుంటూ పోతారు. కానీ ఆ ఫోటో చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే సేవ కనిపిస్తుంది, కానీ అందులో ఏదో చరిత్ర దాగి ఉంది అనేసి అనిపిస్తుంది. అవును, మీరు అన్నది కరెక్టే. ఇటు సేవ అటు చరిత్ర రెండు ఉన్నాయి. ఓకే, అంటే చరిత్ర అని కూడా చెప్పొద్దు, ఆధ్యాత్మికత ఒక రకంగా చెప్పాలి. ఆధ్యాత్మికత, ఓకే, ఆధ్యాత్మికత అని చెప్పచ్చు. అయితే ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ చేసే పని ఏందయ్యా అంటే, మన హిందూ ధర్మంలోనే మనం చేసే అత్యంత దరిద్రమైన పని ఏందయ్యా అంటే, ఆ యొక్క విష్ణుమూర్తి పాదాలు ఒత్తుతున్న లక్ష్మీదేవి ఫోటోని చూడగానే సినిమాల్లో చూపించినట్లుగా ఆలోచిస్తాం. ఫస్ట్ విష్ణుమూర్తికి పాదాల నొప్పులు అందుకే ఒత్తుతుంది అన్నట్టుగా క్రియేట్ చేస్తూ ఇస్తుంటారు. అది మన మెదడులో బాగా పాతుకుపోయింది. అలా ఆలోచించటమే సగం దరిద్రం మనకి. ఫస్ట్ అసలు అర్థం అది కాదు. ఆయనకి ఏదో కాళ్ళ నొప్పులు వచ్చినాయి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అందుకే వస్తుంది, పాదాల నొప్పులు ఉన్నాయి అందుకే వస్తుంది కాదు. పాదోస్త్య విశ్వాభూతాని అని మనకు వేదవాక్కు ఉంది. అంటే స్వామివారి యొక్క పాదాల చింత సమస్త విశ్వము దాగి ఉంది. మరి పాదాల దగ్గరే ఎవరున్నారు? లక్ష్మీదేవి ఉంది. అంటే సమస్త విశ్వానికి ఆమె సేవ చేస్తుంది. సమస్త విశ్వానికి ఆమె సేవ చేస్తుంది. కేవలం విష్ణుమూర్తికి చేస్తుంటే నీకు అక్కడ కనపడుతుంది. ఈ ఫోటో విశ్వం మొత్తాన్ని తెచ్చి ఆ ఫోటోలో పెట్టలేం కదా మనం. అవును కదా, అలా పెడితే మన స్వామివారి పాదాలు కనపడవు. ఒకవేళ మనం ఏదో గ్లోబో ఏదో పెడితే పాదాలు కనపడవు. అందుకని అలా కాదు. పాదోస్త్య విశ్వభూతాని అంటే సమస్త విశ్వము కూడా ఆ విష్ణుమూర్తి పాదాల చెంత ఉంది. కాబట్టి ఆమె సమస్త విశ్వానికి, మన భూమి మీద ఉన్న చరాచర పక్షులకి, మనుషులకి, అనేక రకాల మూగజీవులకు కావచ్చు, అన్నిటికీ ఆమె సేవ చేస్తుంది. ఎట్లా చేస్తుంది? ఉదాహరణకి చీమ తీసుకున్నాం. చిన్న చీమ, దానికి ఎలాగైనా ఆహారం అందిస్తుంది. వర్షాలు వస్తే ఆ చీమ, వరదలు వస్తే ఆ చీమ పరిస్థితి ఏంది? అయినా కానీ దాన్ని కాపాడుతుంది. కర్మవశాత్తు కొన్ని చచ్చిపోయినా కొన్ని బతుకుతాయి. అది ఓ చిన్న హోల్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. మనం నీళ్లు పోస్తాం, ఆ హోల్ చూడకుండాను చేయకుండా ఏదో వాటర్తో నీళ్లు పడతాం, అందులో కూడా నీళ్ళు వెళ్తాయి కదా, ఆ చిన్న హోల్లో కూడా వెళ్తాయి కదా, అయినా కానీ అందులో చీమ కాపాడగలుగుతుంది. అలా అమ్మవారు అంత సూక్ష్మమైనటువంటి స్థలంలో కూడా సేవ చేస్తుంది. ఆ చీమకు, చిన్న చీమ, అది ఎంత ఉంది, గట్టిగా దొరికితే చచ్చిపోతుంది కదా, దాన్ని కూడా కాపాడు. అంత చీమ దగ్గర నుంచి ఇవ్వాలి మన వరకు లెక్క వేసుకుంటే, మనం ఆకలితో చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఎవ్వరూ లేరు. ఎవరికో ఒకరికి ఏదో ఒక రకంగా ఆకలి తీరుతూ ఉంటుంది. కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది, ఆకలి ఎక్కువ ఎప్పటికో తీరుతుంది కొంతమందికి, వాళ్ళ కర్మవశాత్తు ఉంటుంది. కానీ ఎవరిని కూడా అమ్మవారు అన్నపూర్ణ స్వరూపంగా వచ్చి అమ్మవారు ఎవరిని కూడా ఆకలితో చంపదు. మనం అనుకుంటాం వాడు ఆకలితో చచ్చిపోయినాడు, చేశాడు అని, ఎక్కడ చంపదు. ఉదాహరణకు మనమే ఉన్నాం, జ్వరం వచ్చింది, అన్నం తినకూడదు, తింటే వాంతి అవుతుంది, గ్లూకోజ్ పెట్టి మనకు ఆహారాన్ని ఇస్తారు. కదలలేని పరిస్థితి, కోమాలో ఉన్నాడు, పైపుల ద్వారా ఆహారాన్ని ఇస్తారు. ఏదో ఒక రకంగా ఆహారాన్ని పంపించి ఆ జీవిని కాపాడుతుంది కదా. కోమాలోకి వెళ్ళాడు అంటే పూర్వజన్మ కృతం పాపం, పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాల వల్ల ఈ జన్మలో మనకి వ్యాధులు వస్తూ ఉంటాయి. పాపం ఎక్కువ చేస్తే వ్యాధులు ఎక్కువగా వస్తాయి. ఒక్కొక్క పాపాన్ని బట్టి ఒక్కొక్క వ్యాధి ఉంటుంది. ఆ వ్యాధికి అనుకూలంగా వాడికి ఆహారం ఇవ్వాలి. అలా ఎలాగోలా ఆహారం అయితే పోతుందిగా. ఇప్పుడు కోమాలో 1 సంవత్సరం పాటు ఉన్నాడు, ఈ సంవత్సరం పాటు ఆహారాన్ని అయితే పంపిస్తున్నా, సంవత్సరం తర్వాత లేచి నెమ్మదిగా అడుగులేసి చూసి మన వాళ్ళని గుర్తుపట్టి చేస్తున్నారు కదా. మరి బతికించింది కదా అమ్మవారు, శక్తినిచ్చి. లేదు అక్కడ దాకా కాదు, జ్వరం వచ్చింది 2 రోజులు అన్నం తినకూడదు, గ్లూకోజ్ లెక్కిస్తున్నాం కదా, శక్తిని పంపించింది కదా.
యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ. శక్తి రూపంలో అమ్మవారు కొలువై ఉంటుంది. ఎలాగోలా మనకు ఆహారాన్ని ఇచ్చి శక్తి ఇస్తుంది కదా. అవును. ఇది అంతా ఏంటయ్యా అంటే అమ్మవారు ఆ విధంగా మనల్ని కాపాడుతున్న విశ్వాన్ని ఎవరికి ఏది కావాలో అది ఇస్తూ, కోరికలు ఉన్నాయి కోరికలు తీరుతాయి, కొంతమంది కోరికలు తీరవు. మరి తీరకపోతే దేవుడు లేడా? నాకు ఎంత కోరుకున్నా నాకు దేవుడు కోరిక ఇవ్వట్లేదు అంటే లేనట్ట. మన హాని జరగకుండా ఉండే కోరికని ఖచ్చితంగా తీరుస్తుంది. హాని జరుగుతుంది అంటే తీసేస్తుంది అక్కడ. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే పసిపిల్లవాళ్ళు ఉన్నారు ఇంట్లో, వంటగదిలో తల్లి వంట చేసుకుంటూ ఉంది అనుకున్నాం. అక్కడే పిల్లవాడు ఆడుతున్నాడు. ఆ తల్లి ఏదో కట్ చేసి ఒక చాకుని అక్కడ పెట్టింది చూసుకోకుండా. తన వంట తను చేస్తుంది, పిల్లగాన్ని గమనిస్తూ ఉంటుంది, చాకు చూడలేదు. పిల్లవాడు ఆ చాకుని చూశాడు, వాడికి ఆ చాకు మీద కోరిక పుట్టింది, వెళ్తాడు. తల్లి గమనిస్తుంది వీడేటో పోతున్నాడని, అటు ఇటు చూడగానే అక్కడ చాకు కనపడుతుంది, చాకు వైపు పోతుంటే కనపడుతుంది. తల్లి ఏం చేస్తుంది? చాకునన్నా తీస్తుంది, పిల్లగాన్నన్నా తీస్తుంది. పిల్లగాన్ని ఎత్తుకోనన్నా ఉంటుంది, లేదు అక్కడ ఉన్న చాకునన్నా తీస్తుంది. అలా తీస్తుంది అంటే ఏంటి? పిల్లవాడికి ఆ కోరిక తీరుస్తుందా? తీర్చిందా? అంటే ఆ పిల్లగాడికి చాకు ఇవ్వలేదని తల్లి మీద కోపం ఉంది, అవునా? కోరుకున్నది ఇవ్వలేదు తల్లి, నన్ను దూరం చేసింది, లేదా అక్కడ ఉన్న వస్తువు తీసేసింది అని పిల్లగాడికి అయితే కోపం వస్తుంది కదా తల్లి మీద. అంటే తల్లి లేనట్ట. ఒకవేళ అది ఇస్తే పిల్లవాడికి హాని కదా. అలానే అమ్మవారు కూడా మనకు హాని జరిగే కోరికలు మనం ఏదన్నా కోరుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అది తీర్చలేదు అని చెప్పి దేవుడు లేడు మనకి. అక్కడ అమ్మవారు చేసేటువంటి మనకు చేసే మంచిని మనం చూడట్లేదు ఎంతసేపు. అది చూడకుండా మనం దేవుడు ఏది ఇవ్వట్లేదు కాబట్టి దేవుడు లేడు. దాని నుంచి వచ్చే హాని ఇప్పుడు కొన్నాళ్ళు సుఖంగా ఉంటుంది, వాడు ఆడుకున్నంతసేపు బాగుంటుంది చాకు, పొర్రపాటున తేడా వచ్చి ఇక్కడ కట్ అయితే ఇబ్బంది. అట్లనే మనం ఆ కోరిక నడుస్తున్నంతసేపు ఆనందంగా ఉన్నంతసేపు బాగుంది, అది ఎక్కడ తేడా వచ్చి వాడికి హాని జరుగుతుందేమో అని స్వామికి ముందే తెలుసు కదా, అమ్మవారికి ముందే తెలుసు కదా, అందుకని అది ముందే ఇవ్వకుండా ఉంటాడు. అందుకని అలా అమ్మవారు సేవ చేస్తూ ఉంటుంది. ఇది ఒక రకమైన అర్థం, పాదాలు వచ్చేది. రెండవ రకం తీసుకుంటే అమ్మవారు ఇంకొక సంకేతాన్ని ఇస్తుంది. ఆయన గుండెల్లో ఉన్నటువంటి నేనే ఆయన పాదసేవ చేసుకుంటున్నాను, ఇలా ఒకటి తీసుకోవచ్చు. మీరు కూడా ఆయన ఆశ్రయించండి, నన్ను ఎట్లా గుండెల్లో అయితే పెట్టుకున్నాడో మిమ్మల్ని కూడా అలా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు అని చెప్పేసి అమ్మవారు అదొక అర్థాన్ని తీసుకోవచ్చు. అంటే విష్ణుమూర్తి సేవ చేస్తూ ఉండండి, ఆయన మిమ్మల్ని కాపాడుతాడు, ఆయన పాదాలను ఆశ్రయించండి అని అమ్మవారు చెప్పడం, అది ఒక అర్థం తీసుకోవచ్చు. ఇందాక మొత్తం విశ్వాన్ని కాపాడుతుంది, ఇప్పుడు ఆయన ఆశ్రయించండి అని చెప్తుంది. పాదాలు ఉత్తటం అంటే ఆయన పాదాలను నేను ఆశ్రయించి ఉన్నాను, నేను ఎలా ఆశ్రయించి ఉన్నానో మీరు కూడా అలానే ఆశ్రయించి ఉండండి, తప్పకుండా ఆయన మిమ్మల్ని కాపాడతాడు, ఇక జన్మరాహిత్యాన్ని ఇస్తాడు అని అమ్మవారు స్పష్టంగా చెప్తున్నట్లు. దాన్ని మనం తీసుకోము, అట్లా తీసుకోము అసలు. మన మెదడుకి అది ఎక్కనే ఎక్కదు. అమ్మవారు ఆ ఇచ్చిన సంకేతాన్ని మన మెదడుకి ఎక్కించుకో. ఇది ఒకటి. మూడో రకం, భర్త పాదాలను ఆశ్రయించి ఉండాలి ఎప్పుడు కూడా. భర్త ఎటు వెళితే అటు మనం కూడా వెళ్ళాలి. అంటే చెడుదారులు అని కాదు, ఆయన ఎప్పుడు చెడుదారులు పోలేదు కదా, ధర్మ మార్గంలోనే. భార్యలు ఎప్పుడైనా భర్త వెళ్ళే ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ఆయన్ని అనుసరిస్తూ ఉండాలి అని అర్థం. అనుసరించడం అంటే పాదాలు పట్టుకున్నాడు, ఆ పాదాలు ఒక దగ్గర ఉంటాయా, భక్తుల్ని కాపాడటానికి వెళ్తాయి, దేవాలయంలో పూజలు అందుకోవటానికి వెళ్తాయి, సమస్త విశ్వాన్ని సంరక్షించటానికి తిరుగుతూ ఉంటాయి. పాదాలు ఒక దగ్గర ఉండవు కదా ఆ పాదాలు. మరి అలాంటి సమయంలో ఈమె కూడా అలానే వెళ్తుందిగా, భర్తను అనుసరిస్తూ వెళ్తుందిగా, భర్త పాదాలే కదా అవి. ఆమె కూడా అలా అంటే భర్తను అనుసరిస్తూ ఉండండి అని చెప్పి భార్యలకి ఇచ్చే సంకేతం అమ్మవారు. ఇట్లా అమ్మవారు ఒక్క పాదాలను ఆశ్రయించడంలో ఎన్ని రకాలైనా చెప్పుకోవచ్చు. కలియుగంలో ఇది తీసుకోవాలి మనం, ఈ మూడు తీసుకోవాలి, మనం చెప్పిన మూడు తీసుకోవాలి. తీసుకొని ఆ విధంగా ఉండగలిగితే ఎట్టి పరిస్థితుల్లో ఆ భగవత్ అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది.
అందుకే భగవంతుడి పాదాలను ఆశ్రయించడం అంత సులువు కాదు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప అమ్మవారి పాదాలు, స్వామివారి పాదాలు, ఇష్టదైవం బాబా గారి పాదాలు, ఏ ఇష్టదైవం పాదాలు, ఆ భగవత్ పాదాలను ఆశ్రయించడం అనేది చాలా కష్టం. గురువుల పాదాలను ఆశ్రయించడం కూడా, గురువు దర్శనం చేసుకోవడం కూడా కష్టమే. గురువు దర్శనం కావాలన్నా ఏదో ఒక పుణ్యం ఉంటే తప్ప గురువు దర్శనాలు, వారి పాద దర్శనం కాదు మనకి. అవును. ఇలా అర్థాన్ని తీసుకోవాలి. ఇది మనకు అమ్మవారు ఇచ్చేటువంటి సూచన. అలా కాదని మనం దాన్ని కొంచెం పెడతోనగా ఆలోచిస్తే పాపమే తగులుతుంది. ఓకే. కాబట్టి అలా ఆలోచించకుండా భక్తి మార్గంలో ఉంటూ భక్తిగా ఆలోచిస్తూ చేస్తున్నట్లే ఇప్పుడు నేను చెప్పిన 3 మార్గాలు చాలా మంచిది. కలియుగంలో ఏంటంటే భర్తను అనుసరించి వెళ్ళాలి అని చెప్పడం. ఓకే. భర్తను అనుసరిస్తూ వెళ్ళినట్లయితే మంచి జరుగుతుంది. నేను ఆయన ఆశ్రయించాను, నా భర్తను నేను ఆశ్రయించి ఉంటున్నాను, పాదాలను ఆశ్రయించి ఉంటున్నాను అని అమ్మవారు చెప్తుంది. మీరు కూడా మీ భర్తను ఆశ్రయించి ఉండండి అని చెప్పినట్లయితే ఆ అర్థాన్ని కనుక తీసుకున్నట్లయితే ప్రతి భార్య ఆ విధంగా అనుసరించి ధర్మ మార్గంలో అందరూ కూడా వెళ్ళినట్లయితే ఇంటికి సమాజానికి మంచిది. ఓకే గురుగారు, చాలా చక్కగా చెప్పారు. అర్థమయ్యేలాగా, అందరికీ అర్థమయ్యేలాగా, దాన్ని అర్థం చేసుకునేలాగా, విని ఎలా అర్థం చేసుకోవాలి ఏంటి అనేలాగైతే చక్కగా చెప్పారు. నమస్కారం. మంచిదమ్మా. నరసింహార్పణ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.